అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి దగ్గరికి ఒక భక్తురాలు వచ్చారు. వస్తే ఆవిడ కాశీకి వెళ్దాం అనుకుంటున్నారు. కానీ ఆవిడ కాశీకి వెళ్ళే ముందు చేయవలసిన అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఆ పనిని స్వామివారు ఆమెకి ఎలా చెప్పారో తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలో కార్వేటి నగరంలో మకాన్ చేస్తూ ఉన్నప్పుడు స్వామివారి దర్శనానికి శ్రీమతి పట్టమ్మాళ్ వారు వచ్చారు. తన 3వ కుమార్తెను వెంట పెట్టుకుని వచ్చారు. కాశీకి వెళ్ళడానికి స్వామివారి యొక్క ఆశీస్సులను అడిగారు. స్వామివారు కాశీకి వెళ్తున్నావా అని అడిగి, కంచిలో శంకరిపట్టి అని నాకు ఒక భక్తురాలు ఉంది, తనని నీతో పాటు తీసుకెళ్తావా అని అడిగారు స్వామివారు. సరే అన్నారు ఆమె. మహాస్వామివారు సంతోషంతో ప్రసాదం ఇచ్చి, నువ్వు నాకు ఒక పని చేయగలవా అని అడిగారు. మట్టపల్లిలోని వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళి కొంతమందికి నువ్వు వంట చేసి పెట్టాలి అని అడిగారు. ఎందుకు స్వామివారు ఇలా వంట చేసి పెట్టమన్నారో, ఎందుకు వండాలో అర్థం కాకపోయినా స్వామివారి మాటను కాదనలేక కొంతమందిని సహాయంగా తీసుకుని మట్టపల్లి వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి వంట చేశారు ఆమె. వంట పూర్తయిపోయింది, చాలాసేపు అయింది, కానీ తినడానికి మాత్రం ఎవ్వరూ రాలేదు. విషయం పరమాచార్య స్వామివారికి చెప్దాము అని అనుకుంటూ ఉండగానే కొన్ని కార్లలో కొంతమంది భక్తులు తిరుపతి వెళ్తున్నాం అంటూ అక్కడికి వచ్చారు. తిరుపతి వెళ్తూ వెళ్తూ దారిలో ఆగారన్నమాట స్వామివారి వద్దకు వచ్చి. మహాస్వామివారు కార్వేటి నగరంలో ఉన్నారని చెప్పి తెలుసుకుని స్వామివారి యొక్క దర్శనం కోసం అని చెప్పి వచ్చారు వాళ్ళంతా కూడా. స్వామివారు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి, ఈమె మీకు ఆహారం పెడుతుంది, అందరూ భోజనం చేసిన తర్వాత తిరుపతికి బయలుదేరండి అని చెప్పి ఆదేశించారు స్వామివారు. వారంతా కూడా సుష్టుగా భోజనం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, స్వామివారు ఎంతమందికైతే భోజనం వండమని చెప్పారో సరిగ్గా అంతమంది వచ్చారన్నమాట. 35 మంది భోజనానికి వచ్చారు. స్వామివారు 40 మందికి భోజనం సిద్ధం చేయమని చెప్పారు. ఏనాడు ఎప్పుడూ కూడా స్వామివారి లెక్క తప్పదు. పట్టమ్మాళ్ళని పిలిచి, ఎవరూ రాలేదని చెప్పావు కదా, చూడు ఇప్పుడు చూసావా లేదా, నువ్వు కాశీకి వెళ్తున్నానని చెప్పావు కదా, అక్కడికి వెళ్ళడానికి ముందు అన్న సమారాధన చెయ్యాలి, అందుకనే అన్న సమారాధన చేసినట్టు అవుతుందని నేను ఇలా నీ చేత వండించి పెట్టించాను అని చెప్పారు స్వామివారు. స్వామివారి యొక్క కరుణకు కదిలిపోయారన్నమాట. ఆయన కరుణకి ఆవలి ఒడ్డు కూడా లేనటువంటి, అంటే కరుణకు అవతలి దరి లేని దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది పరమాచార్య స్వామివారు కాక ఇంకెవరు కాగలరు? ఏదైనా ఇలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు కొంతమందికి భోజనం పెట్టి వెళ్ళాలని చెప్పి స్వామివారి యొక్క సూచన. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.